నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరును జిల్లా చేయాలి లేదా నెల్లూరు జిల్లాలో కలపాలి. గూడూరు గడియార స్తంభం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలకు మద్దతు తెలిపి దీక్షలో కూర్చొని తమ నిరసన వ్యక్తం చేసిన శివాబి ఛానల్ కేబుల్ ఆపరేటర్లు, విద్యార్థులు. దేవాలయ అభివృద్ధికి కృషి చేయండి. గూడూరులో కొలువైన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయం నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సైదాపురాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలి. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన అనంతరం తహసీల్దార్ సుభద్రకు వినతి పత్రం అందజేసిన జేఏసీ నాయకులు డిపి పోలయ్య తదితరులు. వైభవంగా గంధ మహోత్సవం. గూడూరు బనికి సాహెబ్పేటలో ఉన్న శ్రీ హజరత్ ఖాదర్ ఔలియా దర్గా గంధ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు. అనంతరం ఘనంగా ఉత్సవం. నెల్లూరు జిల్లాతో గూడూరుకి ఎంతో అనుబంధం ఉందని, అలాంటి నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలపడం ద్వారా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని శివాబి కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రామకృష్ణ తదితరులు తెలిపారు. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలకు శివాబి ఛానల్ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, కళ్యాణ చక్రవర్తి ఐటీఐ కళాశాల విద్యార్థులు మద్దతు ప్రకటించారు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి, లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలన్న డిమాండ్తో గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు మంగళవారానికి 10వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు శివాబి ఛానల్ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మద్దతు ప్రకటించి దీక్షలో కూర్చున్నారు. అలాగే కళ్యాణ చక్రవర్తి ఐటీఐ కళాశాల విద్యార్థులు కూడా మద్దతు తెలిపారు. తిరుపతి వద్దు, నెల్లూరు జిల్లా ముద్దు అంటూ వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ గూడూరుకు నెల్లూరు జిల్లాతో అనుబంధం ఉందని, జిల్లా కేంద్రానికి వెళ్లడానికి ఎంతో అనుకూలమని తెలిపారు. అలాంటి గూడూరును తిరుపతి జిల్లాలో కలపడం ద్వారా 100 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించాల్సి వస్తుందని తెలిపారు. దీంతో కార్యాలయాలకు వెళ్లాలంటే ప్రజలు అవస్థలు పడుతున్నారని, ప్రభుత్వం స్పందించి గూడూరును జిల్లా కేంద్రం చేయాలని, లేనిచో నెల్లూరు జిల్లాలో కలపాలని వారు వివరించారు. గూడూరు డివిజన్ అంటే ఒకప్పట్లో ఎంత పెద్ద డివిజన్, రాపూరు, వెంకటగిరి, సూలూరుపేట పెద్ద డివిజన్. ఒకప్పట్లో ఒక వెలిగిరి డివిజన్. ఈ రోజు అయ్యా నెల్లూరులో కలపండి అని బతిలాడుకునేదానికి అందరూ ప్రయత్నిస్తున్నాం. ముఖ్యంగా గూడూరుని జిల్లా చేయాలని మా కేబుల్ ఆపరేటర్ల తరఫున, జేఏసీ తరఫున, అందరూ గూడూరు ప్రజల తరఫున అందరూ కోరుకుంటున్నాము. ముఖ్యంగా సూలూరుపేట, వెంకటగిరి, రాపూరు, సరేపల్లి, గూడూరు ఈ 5 నియోజకవర్గాల్ని, రాపూర్ని కొత్తగా నియోజకవర్గం చేసి ఈ 5 నియోజకవర్గాల్ని కలిపి గూడూరు జిల్లా చేయాలని ప్రతి ఒక్కరు కోరిక. గవర్నమెంట్ వారు కూడా, పాలకులు కూడా దీన్ని గుర్తించి ప్రతి ఒక్కరు కూడా భూమిపది జిల్లా చేయాలని కోరుకుంటూ మా శివాబి తరఫున, మా ఆపరేటర్ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి గూడూరుని జిల్లాగా చేయాలని గత 10 రోజులుగా రిలే నిరసన దీక్షలు గూడూరు టౌన్ క్లాస్ సెంటర్ వద్ద నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగానే ఈ రోజు ఈ నిరసన దీక్షలకి కేబుల్ ఆపరేటర్స్, అదేవిధంగా శివాబి కేబుల్ ఆపరేటర్స్, అదేవిధంగా విద్యార్థులు కూడా ఈరోజు ఈ రిలే నిరసన దీక్షలు కూడా పాల్గొనడం జరుగుతుంది. నిన్నటి రోజున విద్యార్థి యువజనం అంతా కూడా లాక్డౌన్ కదిలి వచ్చింది. మా గూడూరు ప్రత్యేక జిల్లా చేయాలి, లేని పక్షంలో మన గూడూరు నెల్లూరు జిల్లా కలపాలనేటువంటి ముక్త ఖండంతో ఒకే వాయిస్తో ఈరోజు గూడూరు నియోజకవర్గ ప్రజలంతా కూడా వినిపించుకున్నారు. ఈరోజు కోటలో కానీ, అదేవిధంగా సైదాపురంలో కానీ రిలే నిరాహార దీక్ష అనేది కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈరోజు మేము ఒకటే కోరుతున్నాం, అన్ని ప్రత్యేకతలు, ప్రతి కనెక్టివిటీ, అనేక రకాల వ్యాపారస్తులు, అనేక రకాల వాణిజ్య రంగాల్లో ఉన్నటువంటి గూడూరుని
ఆర్థిక పరంగా కానీ పరిశ్రమల పరంగా కానీ అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ క్రిసిటీ లాంటి సాగర్ ప్రాజెక్టు లాంటి సిలికా క్వార్ట్జ్ మైనింగ్ ఇసుక అనేక రకాలైనటువంటి అవకాశాలు వ్యాపార రంగంగా పారిశ్రామికంగా ఆర్థిక పరంగా అన్ని రకాల విసులుబాటు మన గూడూరు ప్రాంతాన్ని కూడా జిల్లాగా చేయాలని చెప్పి ఇదో ప్రభుత్వాన్ని వినమ్రంగా ఈ జిల్లా జేఏసీ తరఫున అడుగుతున్నాం. లేని పక్షంలో మీరు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అయితేమి, నారా లోకేష్ గారు అయితేనేమి, బాలకృష్ణ గారు అయితేమి వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం మీకు ఎన్నికల ముందు వాళ్ళకి గూడూరుకు వచ్చిన సందర్భంలో మీకు అనేక రకాల సమస్యలు ఉన్నాయి, మీరు తిరుపతి వెళ్ళాలంటే అనేక రకాల ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తక్షణమే మేము అధికారంలో రాగానే మీ గూడూరుని నెల్లూరు జిల్లాలో కాకుండా తిరుపతి జిల్లాలో కాకుండా నెల్లూరులో కలుపుతామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారమే ఇలా మన జేఏసీ ఆధ్వర్యంలో మనమంతా కూడా నియోజకవర్గ ప్రజల ఆధ్వర్యంలో నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు మన గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలని, నెల్లూరు జిల్లా కలిపిన వల్ల మన ఆర్థిక వ్యవహారాలు కానీ వ్యాపార వ్యవహారాలు కానీ సంబంధ బాంధవ్య వ్యవహారాన్ని కూడా ఈ గూడూరులో నెల్లూరు జిల్లా కలిసికట్టుగా ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా కానీ ప్రభుత్వాలు దీక్షల్లో మంగళవారం రోజు గూడూరు శివాబీ ఛానల్ ఆపరేటర్స్ అసోసియేషన్ సభ్యులు అందరూ పాల్గొన్నారు. జేఏసీ తరఫున వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా కళ్యాణ్ చక్రవర్తి ITI విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ITI కాలేజ్ కరెస్పాండెంట్ డేగా రవి రాఘవేంద్ర గారికి అలాగే వారి సిబ్బందికి విద్యార్థులకు కూడా మా అభినందనలు. ఈరోజు ఈ పోరాటం అంచెలంచెలుగా ప్రారంభమై ఉధృత స్థాయికి చేరుకోబోతుంది. పాలకులు స్పందించాల్సింది. ఇక్కడ మన గూడూరు నుంచి నెల్లూరుకి వెళ్ళేదానికి ఎంత సమయం పడుతుందో మనందరికీ తెలుసు. అలాగే తిరుపతికి వెళ్ళేదానికి ఎంత సమయం పడుతుందో, ఎంత ఖర్చు అవుతుందో కూడా మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈ గూడూరు అన్ని వసతులు ఉన్నాయి, ఖనిజ లవణాలు ఉన్నాయి. ముఖ్యంగా క్వార్జ్, సిలికా, మైకా, నిమ్మ, ఆక్వా అన్నీ ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత లాభదాయకమైన ప్రాంతంగా గూడూరు ఉంది. ఈ కార్యక్రమంలో శివాబీ కేబుల్ ఆపరేటర్స్ ప్రతినిధులు, జేఏసీ నాయకులు, జమాలుల్లా తదితరులు పాల్గొన్నారు. దైవభక్తి, సేవాగుణం కలిగిన బీజేపీ నాయకులు బాలకృష్ణ నాయుడికి శివాలయం చైర్మన్ గా అవకాశం కల్పించామని, నూతన కమిటీ సభ్యులు దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. గూడూరులో వెలిసి ఉన్న శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఆలయ ప్రాంగణంలో వైభవంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ గా ఆరిగట్ల బాలకృష్ణ నాయుడు, కమిటీ సభ్యులచే దేవాదాయ శాఖ అధికారులు ప్రమాణం చేయించారు. అనంతరం జరిగిన ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈవో రవికృష్ణ, అర్చకులు పూర్ణకంబంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. నూతన కమిటీ చైర్మన్ సభ్యులను కూటమి నాయకులు, మిత్రులు, బంధువులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో దేవాలయాలకు సేవాభావం కలిగిన వారిని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. బీజేపీ నాయకులు బాలకృష్ణ నాయుడును శివాలయం చైర్మన్ గా ఎంపిక చేసినప్పుడు అందరూ ఆమోదించారని పేర్కొన్నారు. ఎంతో ప్రఖ్యాతిగాంచిన శివాలయం అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయాలని, వారికి మా వంతు సహకారం ఎప్పుడూ అందిస్తామని ఆయన వివరించారు. శివాలయం మహాశివరాత్రి రోజు జనాభా అసలు కట్టే పరిస్థితి ఉండదు. అక్కడ దాకా వచ్చేసేవాడు. ఆ చెలకూరు సెక్షన్ స్కూల్ దాకా వచ్చేసి విపరీతమైనటువంటి క్రౌడ్ తో ఉన్నటువంటి దేవాలయం. నేను 95లో మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా బ్రహ్మాండంగా జనాభా వచ్చేటువంటి దేవాలయం. ఎందుకంటే ఆ భగవంతుడు శివస్వామి పైన ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకానికి నిదర్శనం ఈ పెద్ద శివాలయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా పెద్దలు చెప్పినట్టు ఈ మధ్య కొద్దిగా జనాభా రావడం తగ్గిందన్న. ఇప్పుడు కొత్తగా మీరు ఇక్కడ చైర్మన్ అయ్యారు. అలాగే ముఖ్యంగా మా మహిళలందరూ కూడా మెంబర్స్ ఎక్కువ మంది ఉన్నారమ్మా. మీరందరూ కూడా జాగ్రత్తగా చేసి వచ్చిన వాళ్ళందరూ కూడా దర్శనాలు దగ్గరుండి చేయించి మళ్ళీ పూర్వవైభవాన్ని తీసుకొస్తారని చెప్పి కూడా మీ అందరికి కూడా రిక్వెస్ట్ తెలియజేస్తుంది తల్లి. ఇది పూర్వవైభవం వస్తేనే ఈ దేవాలయానికి ఒక కమిటీ వేసేటువంటి తృప్తి కూడా నాకు ఉంటుంది తల్లి. అట్లా లేకపోతే కూడా ఇబ్బందిగా ఉన్న పరిణామం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నామమ్మా. అట్లాగే ఇప్పుడే పెద్దలందరూ కూడా చెప్పారు.
సంతోషం. నేను ఊరికే ఈ కమిటీ చైర్మన్ని, దేవాలయ చైర్మన్ని, కమిటీ మెంబర్ని ఊరికే నేనేం వీలా. ఇక్కడ వేదిక ముందున్న వాళ్ళందరూ కూడా నా గెలుపులో అందరూ కృషి ఉంది. నేను ఒక్కరిని గెలవాల, అందరు సహాయ సహకారాలతోనే గెలిచా. ముఖ్యంగా బీజేపీ, జనసేన టౌన్లో అయితే వాళ్ళే తిరిగారు మా మిసెస్తో. నేను తిరగల టౌన్లో ఎక్కడ కూడా. వాళ్ళే మా బాలకృష్ణ వాళ్ళు, అలాగే మా జనసేన లీడర్సు వీళ్ళే తిరిగారు. మీ అందరి దయ వల్ల నేను ఈరోజు మైక్ పట్టుకోగలిగా. కాబట్టి అయితే ఒక తృప్తి ఏంటంటే కష్టపడిన కార్యకర్తకే ఇచ్చాం పదవులు. ఏ దేవాలయం అదే కష్టపడిన వాళ్ళకి ఇలా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మహిళలైనా వాళ్ళ భర్త గారు, వాళ్ళ బిడ్డ, వాళ్ళ తమ్ముడు, అన్నలో తెలుగుదేశం పార్టీకి చేసిన వాళ్ళు, బీజేపీకి చేసిన వాళ్ళు, జనసేనకి చేసిన వాళ్ళు. కాబట్టి ఈరోజు ఇక్కడ మీ అందరూ కూడా కమిటీ సభ్యులుగా ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నానమ్మా. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఇదే విధంగా శివాలయం అనేది పాత రోజుల్లో మన గూడూరులో చాలా దేవాలయం ఉంది. ఈ దేవాలయం ఎవరు కట్టించారు అనేది చాలా మందికి కూడా తెలియదు. ఈ శివాలయం కానీ, అలగరాస్వామి దేవాలయం కానీ, ఈ దేవాలయంలో మనకు సోమరాజులు కట్టించారు, చరిత్ర ఇది. కానీ రాను రాను క్రమక్రమంగా ఈ దేవాలయాలు క్షీణించిపోవడం, వీటిని పట్టించుకోకుండా పోవడం జరిగింది. గత కొంతకాలంగా మన గూడూరులో ఉండే దేవాలయాల్ని మనందరూ ఒక విధంగా మా లెమనర్స్ కూడా పాత రోజుల్లో అందరం చందాలు వేసుకొని వెంకటేశ్వర గుడిని డెవలప్ చేయడం ఇదే విధంగా జరుపుకుంటూ వచ్చింది. ముఖ్యంగా శివాలయంలో, మన పాత శివాలయంలో ఎవరైనా మన ఎమ్మెల్యేలు ఉన్న నామినేషన్ చేయాలన్నా కూడా ఇదే శివాలయం నుంచి పూజలు చేసుకొని ఇక్కడి నుంచి క్యాన్వాస్ ప్రారంభించేవాళ్ళు. అది మీరు గుర్తిరంగా ఉంటారు. కానీ ఇప్పుడు మన ఎమ్మెల్యే వచ్చిన తర్వాత అసలు శివాలయం నూతన కమిటీ చైర్మన్ ఎన్నిక ఎవరికి తెలియదు. ప్రజలు పుర ప్రముఖులు కూడా ఎవరికి తెలియదు, ఎక్కడ చేసుకుంటే లేదు. అటువంటిది మన ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ప్రతి ఆలయంలో నూతన కమిటీలు ఎవరిని ఎట్టి ఇవ్వాలి, కూటమికి ఎవరికి కూడా అన్యాయం చేయకుండా ఇటువంటి పదాలు వస్తాయి. భక్తితో భగవంతుడిని మనకి ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ భగవంతుని భక్తితో సేవించగలిగితే వాళ్ళకి భగవంతుడు 6 ఆజ్ఞలు అన్ని సమకూరుస్తానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరినీ కూర్చోబెట్టి ఆయన అధ్యక్షతన ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి బీజేపీ నాయకులను, అదేవిధంగా జనసేన నాయకులను మా యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నుండి సమావేశం జరిపి ఈ దేవస్థానాలను మీకు ఇస్తున్నామని ఆ రోజు తెలియజేయండి. శివాలయం బీజేపీకి ఇవ్వరు, రాములవారి దేవస్థానం జనసేన ఇవ్వరు. అదేవిధంగా నూటల గుండి నిరంతరం భక్తితో వెంకటేశ్వర స్వామి దేవస్థానం పూజలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి గతంలో చైర్మన్ రామ్మోహన్ రావు గారిని ఏర్పాటు చేయడం, ధర్మరాజు దేవస్థానం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాటంపేట శివకుమార్ పెట్టారు. అలగినాథ స్వామి ఎంపీ గతంలో కోదండరామ స్వామి దేవస్థానం చైర్మన్ ఉన్నటువంటి బద్దిని సుధాకర్ రావు. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారు కూర్చొని అందరినీ పిలిచి చర్చించి వారికి ఈ దేవస్థానాలు ఇస్తున్నాం, మీరు దీనికి ఎవరిని చైర్మన్గా పెట్టాలని. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, రహీం, మస్తాన్ నాయుడు, వాటంబేడి శివకుమార్, మట్టన్ శ్రావణి, పురుషోత్తం రెడ్డి, పనబాక కోటేశ్వరరావు, ప్రకాష్ నాయుడు, గంటా మధుకృష్ణ, మునిగిరీష్, చంద్రనీల్, ఇంద్రవర్ధన్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలంటూ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద జేఏసీ నాయకులు నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ సుభద్రకు వారు వినతిపత్రం అందజేసి న్యాయం చేయాలని కోరారు. సైదాపురం మండలాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ రెవెన్యూ కార్యాలయం వద్ద మంగళవారం జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తిరుపతి జిల్లాలో వద్దని నెల్లూరు జిల్లాలోనే సైదాపురాన్ని కొనసాగించాలంటూ వారు నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ సుభద్రకు నాయకులు వినతిపత్రం అందజేసి న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా జేఏసీ కో కన్వీనర్ డిపి పోలయ్య తదితరులు మాట్లాడుతూ సైదాపురం మండలానికి చారిత్రకంగా, పరిపాలనా పరంగా, సామాజికంగా నెల్లూరు జిల్లాతోనే బలమైన అనుబంధం ఉందని, ప్రజల అభిప్రాయాలు పక్కన పెట్టి ఏకపక్ష నిర్ణయాలను తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. మండల ప్రజల అభిప్రాయాలను కూటమి ప్రభుత్వం గౌరవించి మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని, లేనిచో
ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. జేఏసీ, విద్యార్థి యువజన ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు మొత్తం ఏకమై సైదాపురం మండలంలో జేఏసీగా ఏర్పడి మరి ముఖ్యంగా సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించాలని డిమాండ్ తో ఈ రోజు నుంచి మొత్తం కూడా సైదాపురం మండలంలోని వివిధ ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు అంబేద్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షల్ని కొనసాగించాలని జేఏసీ నిర్ణయం చేసింది. ఆ నిర్ణయంలో భాగంగా ఇవాళ సైదాపురం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా చేసి జేఏసీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓకి వినతి పత్రం ఇస్తూ సదరు వినతి పత్రాన్ని ప్రభుత్వానికి సిఫార్సు చేయాల్సిందిగా జేఏసీ తరఫున మేము ఇవాళ ఎంఆర్ఓని కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా ఇవాళ మొత్తం కూడా సైదాపురం ప్రాంతంలో ప్రజలు మొత్తం నెల్లూరుతో అనేక ఆందోళనలతో నెల్లూరుతో ముడిపడినటువంటి నెల్లూరుతో ఉన్నటువంటి ప్రజల్ని ఇవాళ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం చేసి దాన్ని చిన్నాభిన్నం చేసి ఇవాళ మొత్తం కూడా జిల్లా విభజన తీసుకొచ్చారు. దానికి వ్యతిరేకంగా సైదాపురంలోని ప్రజలు, రాపురంలోని ప్రజలు, కలవాలోని ప్రజలు మొత్తం ఐక్యంగా పోరాడి దాన్ని మొత్తం కూడా నెల్లూరు జిల్లాని కొనసాగించే విధంగా చేస్తే ఇప్పుడు అప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నంగా మొత్తం కూడా జిల్లాని ముక్కలు చేసింది. మేము అధికారంలోకి వస్తే మొత్తం కూడా దాన్ని పునర్నిర్మాణం చేసి నెల్లూరు జిల్లాలని మొత్తం కూడా దాన్ని ఉంచే విధంగా చేస్తాం, అదేవిధంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు చేస్తామని చెప్పిన వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కూడా ఈ ప్రాంతాన్ని నెల్లూరులోనే కొనసాగాలని చెప్పని ఓ ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నాన్ని అడ్డొచ్చినటువంటి అదృష్ట శక్తి ఇవాళ బడా కార్పొరేట్ శక్తులకు సైదాపురం మండలం జేఏసీ పక్షాన సైదాపురం మండల తహసీల్దార్ గారికి సైదాపురం మండలాన్ని యథావిధిగా నెల్లూరు జిల్లాలో కొనసాగించాలని, సుదూర ప్రాంతమైనటువంటి తిరుపతి జిల్లాలో కలపడం వల్ల ఈ ప్రాంత ప్రజలు 90% పైగా నిరుపేదలు, నిరక్షరాస్యులు, అణగారిన వర్గాలకు చెందినటువంటి ప్రజలే కాబట్టి వాళ్ళు సుదూర ప్రాంతాల్లోకి వెళ్లి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళనతో, ఆవేదనతో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ ఆకాంక్షల మేర వాళ్ళ ఆవేదన అర్థం చేసుకొని కూటమి ప్రభుత్వం త్వరలో సరైన నిర్ణయాన్ని తీసుకొని ఒక సంతోషకరమైనటువంటి వార్తని పునరాలోచన చేయాలని, అదేవిధంగా ఈ సమస్యని వెంటనే పరిష్కరించి యథావిధిగా నెల్లూరు జిల్లాలోనే సైదాపురం మండలాన్ని కొనసాగించాలని. నేను సాహెబ్ భగవత్ సర్దార్ షఫీహరన్, అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ వర్క్ చేస్తున్నాను. ఈరోజు జేఏసీ మొత్తం కూడా ఒకటే కోరుకుంటుంది, సైదాపురం నెల్లూరుకి దగ్గర కాబట్టి నెల్లూరులో ఉంచండి అని కోరుకుంటున్నాం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మా విద్యార్థి సంఘం నుంచి ఒకటే కోరుకుంటున్నాం, సార్ మంచి ప్రభుత్వం అని మీరే చెప్తున్నారు. అయితే ఇది ఇండియాలోనే మైనింగ్ అనేది సైదాపురం ఉందని చెప్పి ప్రపంచానికి తెలుసు, ప్రపంచం కూడా ఇక్కడికి వస్తూ ఉంది. అయితే ఇట్లాంటి ప్రదేశంలో ఈరోజు నేను ధర్నాకు వస్తూ ఉంటే, ర్యాలీకి వస్తుంటే మా ఇంట్లో వాళ్ళ కాడి నుంచి నా దాకా ఎప్పుడు నాకు ఇంత బాధపడలా, ఇబ్బంది పడుతూ వద్దు నువ్వు మాత్రం సైదాపురంకి వెళ్ళొద్దు అంటే అభద్రతా భావం అన్నమాట. ఈ రోజు దాకా నేను పుట్టినప్పటి నుంచి ఇంత అభద్రతా భావం ఇంతవరకు చూడాల. అంటే పెద్ద పెద్ద శక్తులు ఉన్నాయి, నువ్వు వెళ్ళకు అని చెప్పి మా ఇంట్లో వాళ్ళు కూడా బాధపడిన సంఘటన. అంటే మేము ఎందుకు ఓటేసాం సార్ మీకు? ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు రవికుమార్, గంగాధర్, షఫీ, వెంకటేశ్వరరావు, రత్నం, మస్తానయ్య, చెంచయ్య, ఏడుకొండలు, వీరరాఘవ, చెంగల్రావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరు దళితవాడలో ఆల్తూరు రాగమ్మ అనే పేద వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందింది. ఆమెకు ఎవరూ లేకపోవడంతో స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న పెంచలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీ 5,000 రూపాయల నగదును అంత్యక్రియల కోసం మాజీ సర్పంచ్ రామ్మూర్తి, నాయకులు గెద్ది మధు, నావూరు సుబ్బయ్య ద్వారా అందజేశారు. చిలకూరులోని అర్జునవాడ ఇక్కడ ఆల్తూరు రాగమ్మ వయసు నిమిత్తం ఈ మధ్యకాలంలో కొన్ని రోజులు బాగలేకుండా ఉండింది, వయసు నిమిత్తం చనిపోవడం జరిగింది. ఈ విషయం నాని సార్ దృష్టి తీసుకెళ్తే సారు మట్టి ఖర్చులకి 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు గతంలో కూడా ఇక్కడ ఈ చిలకూరులో ఎవరికి ఏం జరిగినా నేనున్నాను, పేదవాళ్ళకి సహాయం చేయడానికి ముందుండి ఆయన ఎంతో మనసు సహాయం చేస్తున్నాడు. అదేవిధంగా అందరికీ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అందరికీ సహాయం చేస్తున్నటువంటి వాళ్ళ కుటుంబానికి ఆయురారోగ్యాలు నిండుగా ఉండాలని ఈరోజు ఈ కార్యక్రమంలోకి ఇచ్చేసినటువంటి ఇక్కడ టీడీపీ నాయకులు అందరూ కలిసి ఆమెకి పరామర్శించి ఆ కుటుంబంలోనే ఆమెకి ఎవరు వెనక ముందు కొడుకులు కానీ భర్త కానీ ఎవరు లేరు. ఒక ఆ కోడలంట
మంచి చెట్లు చూసుకుంటుంది ఈ రోజు వరకు. ఆమె బాలయ్యని కాడించి ఈ 5,000 రూపాయలు ఆమెకు ఇవ్వగానే సార్కి నా తరపున ఆమెకి దండం పెట్టి నా తరపున నాకు సహాయం చేసిన సార్కి ఒకరంతా నా గురించి చెప్పండి. ఈ మధ్యకాలం నేను కూడా ఆపరేషన్ చేయించుకోనా, నాకు కూడా 1,00,000 రూపాయలు అయింది, సార్ నాకు అతను సహాయం చేశాడు, ఒకసారి నా గురించి కూడా చెప్పండి అని అన్నారు. ఈ విషయం సార్ దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన సహాయం చేస్తాడని మాకు మాట ఇచ్చాడు. ఏదేమైనా ఈరోజు చిలకూరులో ఒక మంచి మనసున్న వ్యక్తి నానేజా గారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని నీడిగుంటపాలెం గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాల ఆవరణ గిరిజన కాలనీలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చౌటపాలెం పిఎస్ఏ చైర్మన్ రాధాకృష్ణమనాయుడు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కట్టంరెడ్డి రాధాకృష్ణారెడ్డి, సర్వేపల్లి కెనాల్ డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ చల్లా నాగార్జున రెడ్డి, నీటి సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు, వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ వల్లెపు మునిస్వామి, ఎంపీడీఓ కల్పన, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఐస్ క్రీమ్ పెడతారు సార్. దగ్గర ఇస్తా ఉంటారు. నిడుగుంటపాలెంలో వన మహోత్సవాన్ని పురస్కరించుకుని శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వెంకటాచలం మండలంలో 27,000 చెట్లు టార్గెట్గా పెట్టుకొని ప్రారంభం చేశాము. ఆయన చేతనే మన చెరువు దగ్గర ప్రారంభం చేయబడింది. దాని తర్వాత ఇంటింటికి మొక్క ఆ గ్రామ నాయకులు, బీజేపీ, జనసేన కార్యకర్తలతో కలిసి ప్రతి గ్రామంలో కూడా వేయడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఇంటింటికి మొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసి 3-4 రోజులుగా అన్ని గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు నిడుగుంటపాలెం గ్రామంలో హై స్కూలు మరియు గిరిజన కాలనీ, ఈ హై స్కూల్ ముందు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాం. మన శాసనసభ్యులు ఈ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కలిపి 1,25,000 మొక్కలు నాటాలనే కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం. ఎందుకంటే సర్వేపల్లి నియోజకవర్గంలో పవర్ ప్లాంట్లు, ఆయిల్ ఇండస్ట్రీస్ ఎక్కువగా రావడం. గూడూరు పట్టణ సమీపంలోని గాంధీనగర్ గిరిజన కాలనీలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ధనుర్మాసం ప్రారంభ సందర్భంగా పేదలకు దుస్తులు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ధనుర్మాసం సందర్భంగా ఈ సేవా కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, వెంకటేశ్వరరావు, దయాకర్, పిల్లల శ్రీనివాసులు, సతీష్, నాగేంద్ర, కేఆర్ఎం తదితరులు పాల్గొన్నారు. అంటే గాంధీనగర్లోని గిరిజన కాలనీ నందు ప్రత్యేకత కూడా ఉంది. ధనుర్మాసం అంటే మనకు తొలి పండగ నెల ప్రారంభమైంది. ఆ పండగను పురస్కరించుకొని మనం 10 మందికి బట్టలు ఇస్తే బాగుంటుందన్న ఒక ఉద్దేశంతో ఈ ఒక ప్రగతి సేవా సంస్థ 7 నుంచి ప్రారంభమైతే ఈ పండగ రేపు జనవరి 22, 24 వరకు మాకు రెస్ట్ లేకుండా మనకందరికీ, ఎందుకంటే ఎక్కువ కార్యక్రమాలు ప్రగతి సేవా సంస్థ ఉంటాయి. ప్రగతి సేవా సంస్థ జనవరి 12వ తేదీ పుట్టింది కాబట్టి ఆ యాన్యువల్ డే సందర్భంగా వారోత్సవాలు కూడా ఉంటాయి, ప్రగతి వారోత్సవాలు ఉంటాయి. మా కుటుంబ సభ్యులంతా కూడా కలిసి తలా ఒక ప్రోగ్రాం ఏదో ఒకటి చేస్తూ ఒక వారోత్సవాల్ని మనం జరుపుకుంటాం. దాంట్లో భాగంగా ఈరోజు పండగ నెల పెట్టినప్పటి నుంచే మనకు ఒక ఆనవాయితీ అన్నమాట. ప్రతి సంవత్సరం పండగ నెల పెడతానే 6 నుంచే మనం బట్టలు ఇవ్వటం అయితే ఏమి, ఇంకేదైనా మంచి కార్యక్రమాలు, పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఇవ్వటం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో చంద్రన్న గారి మన అధ్యక్షుడు చంద్రన్న గారి నేతృత్వంలో ఈరోజు గాంధీనగర్
గిరిజన కాలనీ నందు పేద మహిళలకు, పిల్లలకు, యువకులకి అందరికీ వస్త్రదానం చేసే కార్యక్రమం ఉంది. ఎందుకంటే ఈ పండగ నెలలో దానం చేయడం అనేది, వస్త్రదానం అనేది చాలా మంచిది. ఆ సందర్భంగా మా చంద్రన్న ఈరోజు మంచి కార్యక్రమం పెట్టుకున్నారు. దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రెడీమేడ్ వస్త్రాలతో కూడా చీరలు కావచ్చు, మిగతా చాలా ఉన్నాయి, ఫ్రాక్స్ అని, జీన్స్ ప్యాంట్లని, డ్రాయర్స్ కానీ, అన్ని జీన్స్లు కానీ మంచి కంపెనీ సందర్భం ఇవ్వడం కూడా చాలా మంచిది. ఎందుకంటే అందులో గిరిజనులకు ఇవ్వటము ఇంకా చాలా శుభ పరిణామం. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు మా యొక్క ప్రగతి సేవా సంస్థ తరఫున ఎన్నో చేస్తున్నాము. ఇంకా కూడా ఇంకా ముందుకు పోవాలని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమం ఈ పండుగ నెలలో ధనుర్మాసం సందర్భంగా, పండుగ నెల సందర్భంగా ఈ చేయటము మాకు కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మా యొక్క ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు గాంధీనగర్ గిరిజన కాలనీలో పేద మహిళలు, పిల్లలు అందరికీ కొత్త వస్త్రాలు, ధనుర్మాసం ప్రారంభం, పండగ నెల ఈ రెండు పురస్కరించుకొని ఈరోజు ఈ సేవా కార్యక్రమం భాగంగా ఈ గిరిజన పేద మహిళలందరికీ చీరలు, బట్టలు అన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ కారణంగా మా అధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా ఈ సంస్థ తరపున ఇంకా ఆనవాయితీగా చేస్తున్నారు మా అధ్యక్షుల వారు. మంచి పేదలకి వాళ్ళకి ఏమేమి కావాలి, ఏమేమి అందించాలి మనం సంస్థ ద్వారా అనేది మంచి ఆలోచించి దాన్ని ముందుకు తీసుకోబోతున్న మా చంద్ర గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. అదేవిధంగా మా కుటుంబ సభ్యులకి, ఇక్కడ విచ్చేసినటువంటి జనాలకు కూడా ఈ బట్టలు తీసుకొని మంచిగా ఉపయోగించుకోవాలని, ఇంకా కూడా మా తరఫున మా అధ్యక్షుడు వారు చెప్పినట్టు ఇంకా కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తాడు ఆయన. దీనికి సహకరిస్తున్న మా సతీష్ కూడా అభినందన. రోటరీ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని, ఈ క్రమంలో భాగంగానే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు దుస్తులు అందజేశామని ఆ క్లబ్ అధ్యక్షుడు ఆదివరం నాగురయ్య తెలిపారు. రోటరీ క్లబ్ అమ్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాయుడుపేటలోని ఎల్ఎస్ సాగరం వెస్ట్ కాంప్లెక్స్ పరిధిలోని 12 పాఠశాలల్లోని 500 మంది విద్యార్థులకు ఎంఈఓ బాణాల మునిరత్నం చేతుల మీదుగా దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ప్రధాన ఉపాధ్యాయులు మీనాకుమారి, క్లబ్ కార్యదర్శి బట్టా సుబ్రహ్మణ్యం, అమ్మా ఫౌండేషన్ వ్యవస్థాపకులు కృష్ణవేణి, రోటరీ సభ్యులు చంద్రశేఖర్, రామ్మోహన్, కేవి ప్రసాద్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతానికి గతంలో మేము 600 బట్టలు ఇచ్చాము. ఇప్పుడు ఒక 600 జతలు బట్టలు ఇస్తున్నాము. ఇంకా మా దగ్గర చాలా ఉన్నాయి, వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు పేద ప్రజలకి సేవా కార్యక్రమం చేయడంలో ముందంజ ఉంటారు. అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ. సో ఎంఈఓ గారికి ప్రత్యేకంగా చెప్పాల్సిందంటే, ఎక్కడైతే స్లమ్ ఏరియాలు ఉన్నాయో, ఇబ్బంది పడే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ మా దృష్టికి తీసుకురండి. మాకు అందరూ తెలియదు కదా, ఏ స్కూల్ ఎక్కడెక్కడ ఎంత తిప్పలు పడుతున్నా మాకు తెలియదు. మీ దృష్టికి ప్రతి చిన్న విషయం తెలుస్తుంది కాబట్టి మీరు మా దృష్టికి తీసుకొచ్చే ఇమీడియట్లీగా మేము స్పందించి మా చేతనైన సహాయం చేస్తాము. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా నెల్లూరు విద్యుత్ శాఖ అధికారులు, బాపూజీ సేవా సమితి ప్రతినిధులు వ్యవహరించారు. అన్నదాన సేవా సమితి గూడూరు 16/12/2025 ఉభయదాతలుగా బాపూజీ సేవా సమితి నెల్లూరు
విద్యుత్ శాఖ వాళ్ళు ఏపీ ఎస్టీడీసీఎల్ వారు దానదాతలు వ్యవహరించారు. కాబట్టి మన సంస్థకి వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలి. గూడూరు పట్టణంలోని బణికీ సాహెబ్పేటలో ఉన్న శ్రీ హజరత్ ఖాదర్ ఔలియా దర్గా గంధ మహోత్సవం ఘనంగా జరిగింది. తెనాలి బ్యాండ్లు తప్పెట్లతో ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. గంధ మహోత్సవం సందర్భంగా దర్గాను విద్యుత్ దీప కాంతులు పుష్పాలతో అందంగా అలంకరించారు. గంధాన్ని దర్గా వద్దకు తీసుకొచ్చి ప్రార్థనలు చేసి ఉత్సవం చేశారు. హిందూ ముస్లింలు అధిక సంఖ్యలో హాజరై గంధాన్ని స్వీకరించారు. గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 12,638 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,11,4 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,30,600 రూపాయలుగా పలికింది. ఇక వెండి గ్రాము ధర 201 రూపాయి 20 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరును జిల్లా చేయాలి లేదా నెల్లూరు జిల్లాలో కలపాలి. గూడూరు గడియా స్తంభం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలకు మద్దతు తెలిపి దీక్షలో కూర్చొని తమ నిరసన వ్యక్తం చేసిన శివాబి ఛానల్ కేబుల్ ఆపరేటర్లు, విద్యార్థులు. దేవాలయ అభివృద్ధికి కృషి చేయండి. గూడూరులో కొలువైన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయం నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్, సైదాపురాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలి. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన అనంతరం తహసీల్దార్ సుభద్రకు వినతి పత్రం అందజేసిన జేఏసీ నాయకులు డిపి పోలయ్య తదితరులు.
వైభవంగా గంధ మహోత్సవం. గూడూరు బనికి సాహెబ్పేటలో ఉన్న శ్రీ హజరత్ ఖాదర్ ఔలియా దర్గా గంధ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు. అనంతరం ఘనంగా ఉత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.